హే ఆల్, గుడ్ మార్నింగ్. వీకెండ్ వస్తుందంటేనే ఎన్నెన్నో ప్లాన్స్ చేస్తుంటాం కదా. సో నేను అలానే ఈ వీకెండ్ లో ఏం చేశానన్నది షార్ట్ అండ్ సింపుల్ గా ఏ డే ఇన్ మై లైఫ్ లాగా చూపించేస్తాను రండి. ఆఫ్టర్ ఏ లాంగ్ వీక్ డేస్ అందరూ సాటర్డే సండేస్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా, నేను కూడా అంతే. మరి లేట్ ఎందుకు, లెట్స్ బిగిన్ అవర్ డే. వీకెండ్ లో నిద్ర లేవాలంటే ఎక్కలేని బద్ధకం అంతా వచ్చేస్తుంది. మనం కాస్త లేచేటప్పటికి 8:30 అయిపోయింది. వీక్ డేస్ అంతా బిజీ. అన్ని డేస్ నా వర్క్స్ చూసుకొని ఒక్క సాటర్డే అయిన టెంపుల్ కి వెళ్ళిపోతే గాడ్ ఫీల్ అవుతాడు కదా. సో వెళ్దామని ఇలా వెళ్ళి హెయిర్ బాత్ చేసి ఫ్రెష్ అయిపోయాను. టెంపుల్ కే కదా వెళ్ళేది, సో కొంచెం వెదర్ కి సెట్ అయ్యేలా, కొంచెం ట్రెడిషనల్ లుక్ వచ్చేలా, అలాగే కంఫర్ట్ గా ఉండేలా ఈ కుర్తా అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. అన్ని చూసుకొని రెడీ అయ్యేటప్పటికి టైం ఏమో 10 అయిపోయింది. ఇంకా లేట్ చేస్తే బాగోదు కదా, అందుకనే చకచకా స్టార్ట్ అయిపోయాం. మనమే లేట్ అనుకుంటే పోయి ఈ ట్రాఫిక్ ఒకటి, ఇందులోనే ఇరుక్కున్నాను. ఇది నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. అప్పుడప్పుడు ఇలా రివెంజ్ తీర్చుకుంటూ ఉంటుంది. ఇక దాన్ని తప్పించుకొని టెంపుల్ కి వెళ్లేసరికి అరౌండ్ 11 అయిపోయింది. సర్లే టెంపుల్ కి రీచ్ అయిపోయాం అనుకుంటే మనుషులకే కాకుండా చెప్పలకు గానీ క్యూ అంట. అవి కాస్త ఒక బ్యాగ్ లో వేసి వాళ్ళకి ఇచ్చేసి టోకెన్ తీసుకొని ఇలా లోపలికి అయితే వచ్చేసాక అందరికన్నా ముందు ఇలా వినాయకుడి దగ్గరికి వెళ్లి ఒక లుక్ వేసి తర్వాత అమ్మవారు, హనుమాన్ ఇలా అందరినీ కలిసి హాయ్ చెప్పేసి వచ్చేసాను. అయితే ఇక్కడ బయటికి రాగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. వీక్ లో ఉన్న టెన్షన్స్ అన్ని పక్కన పెట్టేసి ఇలా ప్రశాంతంగా రోజు ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపించింది. ఇక ప్రసాదం తినకపోతే ఏం బాగుంటుంది, అందుకనే పంచామృతం అండ్ ఇలా పులిహోర తీసుకొని కొంచెం సేపు టెంపుల్ లో కూర్చొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. టెంపుల్ లో ఎంట్రీ ఎగ్జిట్ ఉంటాయి కదా, సో ఎగ్జిట్ లో ఇలా హనుమాన్ దారా కనిపించింది. ఇది వాటర్ ఫాల్ ఆర్టిఫిషియల్ లేక నార్మలా అనే కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను నేను. మీరు చెప్పగలరా మరి? ఇక అలా బయటకు వచ్చి మన ఆయుధాన్ని ధరించేసి నెక్స్ట్ స్పాట్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక నా మీద రివెంజ్ ఇంకా తీరినట్లేదేమో, ఈ ట్రాఫిక్ ఇక్కడ కూడా మమ్మల్ని వదలలేదు. ఇక అన్ని దాటుకొని బ్రాండ్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాను. ఇక్కడ బ్రాండెడ్ క్లాత్స్ మీద 30 to 80% ఆఫర్ ఉంది అని తెలిసింది. వీక్ డేస్ అంతా వెయిట్ చేసి వీకెండ్ లో ఇట్లా వచ్చాను. ఇక లోపలికి వెళ్లి అంతా ఒక 10 రౌండ్లు వేసి ఇలా 2 టాప్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఆఫర్ లోనే వచ్చాయి అనుకోండి. ఒరిజినల్ కాస్ట్ అయితే 1000 రూపీస్. ఇక మన లేడీస్ షాపింగ్ అంతా అయిపోయేటప్పటికి టైం ఏమో 3:30 అయిపోయింది. ఇక పొద్దున్న నుంచి ఏమీ తినలేదు, అందుకే పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఇంకా వెయిట్ చేయలేక వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెస్టారెంట్ కి వెళ్లి వెజ్ మీల్స్ ఆర్డర్ చేసి తినేసాము. తిండి కాస్త అయ్యేటప్పటికి అరౌండ్ 4 పైనే అయిపోయింది. ఇంకా చాలా పనులే ఉన్నాయి. వీక్ డేస్ లో అన్ని పోస్ట్ పోన్ చేసుకుంటే ఇలానే ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. ఎప్పుడో అయిపోయిన పెళ్లికి ఇప్పుడు మేళం అన్నట్టు కూపన్ వోచర్స్ ఏదో ఉన్నాయి, మీరు ఇందుకు సెలెక్ట్ అయ్యారని ఇన్ఫో వస్తే అవి కలెక్ట్ చేసుకోవడానికి బయలుదేరి వెళ్లి వాటిని పిక్ చేసుకొని కొంచెం ఇంటి దగ్గర ఉన్న కేఫ్ కి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి టైం ఏమో 6 పైనే అయిపోయింది. పొద్దున్న నుంచి బయటే ఉన్నాం కదా, కాఫీ టైం రాగానే టింగును బెల్లి కొట్టేస్తుంది. అదేంటో గానీ కాఫీ తాగమని. మీరు కాఫీ లవర్స్ అయితే ఒక కాఫీ పడకపోతే ఎలానో ఉంటుంది. అందుకే హాట్ గా ఒక కాఫీ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసుకుని బాగా ఫుల్ గా మెక్కేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక ఫైనల్ గా డిన్నర్ టైం కల్లా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక ఇంటికి రాగానే మన ఆయుధాలన్నింటినీ కాస్త పక్కన పెట్టి తల అలా వాల్చి లైట్ గా డిన్నర్ చేసేసి ఇంకేముంది మళ్ళీ నెక్స్ట్ డే సండేకైతే ప్లాన్స్ వేసేసుకున్నాం. ఇదే అండి నా వీకెండ్ లో 1 డే జర్నీ. ఆల్మోస్ట్ సాటర్డే అంతా ఇట్లానే అన్ని పనులతోటి బిజీగానే ఉంటాను. అంతే కదా, బద్ధకం వస్తే వీక్ డేస్ లో ఉన్న పనులన్నీ వీకెండ్ కి పోస్ట్ పోన్ చేస్తే ఆ వీకెండ్ లో ఏ వర్క్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలో అర్థం కాదు. అలా అని వీక్ డేస్ లోనూ పోలేము, పోస్ట్ పోను చేయలేము. ఏం చేయాలో ఏంటో. నిజమే కదా. ఇదే అండి ఏ డే ఇన్ మై లైఫ్ గైస్. హోప్ యూ లైక్ ద కంటెంట్. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. See you soon with another interesting video. Bye. Thank you for watching.